అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 32వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు ఆయాసంతో రొప్పుతూ. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు బాబాయ్, ఏమైంది అన్నాడు రుద్రాంశ్. అది అంటూ ఎంత సంతోషంగా ఉన్నా వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక అలా అని ఊరుకోలేక మధ్యలో సతమతం అయిపోయారు మూర్తి గారు. ఆయన సంశయాన్ని చూస్తూ, ఏమైంది మూర్తి, ఏదో చెప్పాలని నువ్వు చెప్పకుండా అలా సందేహిస్తున్నావేంటి అన్నారు బామ్మగారు. అది విని ఒకసారి కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ, ఇందుమతి గారికి యాక్సిడెంట్ జరిగింది, ఆవిడ స్పాట్లోనే చనిపోయారని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు, మనం వెళ్ళి బాడీని కలెక్ట్ చేసుకోవాలి అని ఆయన చెప్పదలుచుకుని చకచకా చెప్పేశారు మూర్తి గారు. ఆ మాటలు విని అందరూ షాక్ అయితే ముందుగా ఆ షాక్ నుంచి తేరుకున్న రుద్రాంశ్, ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది, ఇందుమతి అత్తయ్య చనిపోయారా, ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగాడు. ఇవాళ మార్నింగ్ జరిగిందంట రుద్ర. ఇందుమతి గారు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడుండటం అటుగా వెళ్ళే వాళ్ళు చూసి తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు, కానీ అప్పటికే ఆవిడ చనిపోయిందని డాక్టర్స్ చెప్పారట. అంతే, వాళ్ళు కాకపోవడంతో తన డీటెయిల్స్ ఏవి తెలియక స్టేషన్లో ఇన్ఫామ్ చేశారు. మన వాళ్ళు వెళ్ళి బాడీని చూసి గుర్తుపట్టి నాకు ఇన్ఫామ్ చేశారు అన్నారు మూర్తిగారు. తన తల్లి మరి వార్త విని నందు ఏడుస్తుంటే ఆమెని సముదాయిస్తూ దగ్గరకు తీసుకున్నారు శ్యామల గారు. అందరూ హుటాహుటిన హాస్పిటల్ చేరుకొని ఇందుమతి ఉన్న రూమ్కి వెళ్ళి అక్కడ నిర్జీవంగా పడున్న ఆవిడని చూసి బాధపడ్డారు. ఆవిడ ఎన్ని తప్పులు చేసినా తన కన్నతల్లి అయిన బామ్మగారు తనని కన్నతల్లి అయినందుకు నందిని ఇద్దరి బాధ ఆ క్షణంలో వర్ణాతీతం. శాంభవి శ్యామల గారు నందుని ఓదారుస్తూ ఉంటే ఏడుస్తున్న బామ్మగారి భుజం మీద చెయ్యి వేశాడు రుద్రాంశ్. దాంతో తలెత్తి అతన్ని చూస్తూ, ఎన్నిసార్లు నీ బుద్ధి మార్చుకో అని చెప్పిన నా మాట పెడచెవిన పెట్టింది, ఇప్పుడు దాని అత్యాశ దాని ప్రాణం తీసిందన్నారు ఆవిడ. ఆ మాటలు విని రుద్రాంశ్ డౌట్గా ఆవిడ వైపు చూస్తుంటే ఆవిడ చూపుల్లోని భావం అర్థమై, మీరు అడవికి వెళ్లే ముందు శివానందుల వారు తనతో ఏమన్నారో మర్చిపోయావా, నీ పాపానికి తగిన ప్రతిఫలం శరవేగంగా నీ వైపే వస్తోంది అని అన్నారు కదా, అది తన మృత్యువే అని నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైందన్నారు బాధగా కళ్ళు మూసుకుంటూ ఆవిడ. అప్పటికే రుద్రాంశ్ రవీంద్ర గారికి కూడా ఇన్ఫామ్ చేయడంతో బెంగళూరులో ఉన్న ఆయన ఇమీడియట్గా ఫ్లైట్లో బయలుదేరి హైదరాబాద్కి వచ్చేశారు. తర్వాత వీళ్ళు ఆమెకు అంతిమ సంస్కారాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపించి ఇంటికి వెళ్ళారు. నెల రోజుల తర్వాత అందరూ జరిగిన సంఘటనలన్నీ కూడా నెమ్మదిగా మర్చిపోతూ తమ రోజువారీ పనులు నిమగ్నమైపోయారు. ఈ నెల రోజుల రుద్రాంశ్ తను అడవిలో పట్టుకున్న విదేశీయుల్ని రానాని కోర్టులో హాజరుపరిచాడు. వాళ్ళు తమ నేరాలు ఒప్పుకునేసరికి కోర్టు వారందరికీ 24 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కానీ రుద్రాంశ్ అప్పుడు ఊహించలేదు, తను మిగిల్చిన శత్రుశేషం ముందు ముందు తమ జీవితాల్లో పెను ప్రమాదాన్ని సృష్టించి ఒక్కసారిగా తమ కుటుంబ సంతోషాలను అల్లకల్లోలం చేస్తుందని. తను తిరిగి వచ్చిన దగ్గర నుంచి రుద్రాంశ్కి స్ట్రెస్ తగ్గించాలని, అతను వద్దన్నా కూడా ఖాళీగా ఉండి ఏం చేయాలని తనని వారిస్తూ బిజినెస్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు విజయేంద్ర వర్మ గారు. రవీంద్ర గారిని కూడా ఇంకా దూరంగా ఉండొద్దు అని గట్టిగా చెప్పేశారు ఆయన. ఇంకా అలా చెప్పడంతో బయట ఉన్న బిజినెస్లు కూడా అన్నింటికీ మేనేజ్మెంట్ టీంని ఏర్పాటు చేసి అవసరమైనప్పుడు మాత్రమే వెళ్ళి వస్తూ వీళ్ళతో ఇక్కడే ఉండిపోయారు రవీంద్ర గారు కూడా. ఒకరోజు సాయంత్రం తన డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి తన నాన్న మామయ్యలు ఇద్దరూ కూడా హాల్లోనే ఉండి మాట్లాడుకుంటూ ఉండడం చూసి, అమ్మయ్య మీరిద్దరూ వచ్చేసారా, ఒకవేళ రాకపోతే నేనే కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పాలనుకుంటున్నాను, థ్యాంక్స్, నాకు ఆ శ్రమ తగ్గించాలని నవ్వుతూ వాళ్ళ పక్కనే కూర్చున్నాడు రుద్రాంశ్. ఆ మాటలకి ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ, ఆహా అవునా, అంత ఇంపార్టెంట్ విషయం ఏంటో అన్నారు ఒకేసారి. వాళ్ళ నవ్వుల్లో ఏదో అనుమానం తోస్తున్నా అది పట్టించుకోకుండా, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అశుభం జరిగిన ఇంట్లో సంవత్సరం లోపు శుభకార్యం జరిగితే మంచిదని బామ్మ చెప్పింది, అందుకే మీకు ఇష్టమైతే నందినికి సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు రుద్రాంశ్. అది విని అందరూ సంతోషంగా, నందు సిగ్గుపడుతూ ఉంటే తలదించుకుంది. మంచి ఆలోచన నాన్న, తనకి తగిన అబ్బాయిని చూసి నువ్వు అన్నట్టుగానే తనకి ఈ సంవత్సరం మనం నందుకి పెళ్లి జరిపిద్దాం అని అంటున్న విజయేంద్ర వర్మ గారిని చూసి నవ్వుతూ, మనకి ఆ శ్రమ ఇవ్వలేదులేండి మీ మేనకోడలు, ఆల్రెడీ తనే ఒక అబ్బాయిని వెతికి పెట్టుకుంది అన్నారు శ్యామల గారు నందు భుజం మీద చెయ్యి వేసి ఆయన ముందు నుంచోపెడుతూ. ఆ మాటలకి అవునా, ఎవరా ఆ అబ్బాయి అని విజయేంద్ర వర్మ గారు అడుగుతూ ఉంటే నందు సిగ్గుపడటం చూసి నవ్వుతూ, తనని అడిగితే తనేం చెప్తున్నానా, నేను చెప్తాను కదా, అతని పేరు సుదీప్, ఇక్కడే హాస్పిటల్స్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు, తను నందు ఒకే కాలేజ్లో చదువుకున్నారంటూ వాళ్ళ లవ్ స్టోరీని ఎంతవరకు చెప్పాలో అంతవరకే వాళ్ళకి చెప్పాడు. నందు మునుపటి బిహేవియర్ గురించి చెప్పి తనని బాధ పెట్టడం ఇష్టం లేక తను చెప్పింది విని నందుని చూసి నవ్వుతూ, ఇంకేంటి వరుణ్ణి వెతికే పని కూడా మాకు లేదనమాట, అందులో నువ్వు కూడా నీ అంకాన్ని తెలిపేశావంటే ఇక ఆలోచించే అవసరమే లేదు, మరి ఆలస్యం చేయకుండా వియ్యంకులతో మాట్లాడి తాంబూలాలు మార్చుకుందాం, ఏమంటారు బావగారు అన్నారు విజయేంద్ర గారు.
రవీంద్ర గారిని చూస్తూ. తప్పకుండా బావగారు అన్నారు ఆయన కూడా. తర్వాత అందరూ వాళ్ళ పెళ్లి మాటలు మాట్లాడుకుని భోజనాలు చేసి నిద్రకి ఉపక్రమించారు. కిచెన్లో తన వర్క్ అంతా కూడా పని పూర్తి చేసుకొని రూమ్లోకి వచ్చిన శాంభవి ఏదో కేస్ విషయమై ఫైల్ని ముందేసుకొని కూర్చొని సీరియస్గా దాన్నే స్టడీ చేస్తూ ఉన్న రుద్రాంశను చూసి తలకొట్టుకుంటూ, ఈ గురుడికి ఎంతసేపు కేసులు క్రిమినల్స్ తప్ప ఇంకో ధ్యాస ఉండదు అని కొనుక్కుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకుంది శాంభవి. ఆమె మాటలు వినిపించినా కూడా వినిపించినట్టుగానే ఫైల్ని పక్కన పెట్టేసి నవ్వుకుంటూ లైట్ ఆఫ్ చేసి తను కూడా పడుకుంటూ, ఏంటి మేడం గారు హాట్గా ఉన్నారు, ఏంటి విషయం అన్నాడు రుద్రాంశ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. అది విని తల మాత్రం వెనక్కి తిప్పి అతని వైపే చూస్తూ, నేను హాట్గా ఉంటే మీకేంటి, స్వీట్గా ఉంటే మీకేంటి, మీరు మీ క్రిమినల్స్తో కాపురం చేస్తూ హాయిగా ఉన్నారు కదా, అదే కంటిన్యూ చేయండి అంటూ మళ్ళీ అటు తిరిగి కళ్ళు మూసుకొని పడుకుంది శాంభవి. ఆమె మాటలు విని నవ్వుకుంటూ తన అలకకి కారణం అర్థమైన ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఏవో ఆలోచనల నడుమ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు రుద్రాంశ్. పొద్దున్నే యథావిధిగా లేచి తన పనులన్నీ ముగించుకొని స్నానం చేసి చీర కట్టుకొని నేరుగా పూజ గదికి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసుకొని పూజ మొదలుపెట్టింది శాంభవి. తన పూజ పూర్తయ్యేసరికి అందరూ రెడీ అయ్యి కిందకి రావడంతో అందరికీ కాఫీ టీలు అందించి టిఫిన్ పని కోసం వస్తూ ఉంటే తనని చూసి తలకొట్టుకొని, అబ్బబ్బా శాంభవమ్మ లేచిన దగ్గర నుంచి ఇలా ఉరుకులు పరుగులు పెడుతూనే ఉంటావా అంటూ తనని కూర్చోబెట్టి కాఫీ కలిపి తనకి ఇస్తూ, మీరు ముందుగా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగండి, టిఫిన్ పని నేను చూస్తానంది రంగమ్మ. ఆ మాటలు విని నవ్వుతూ రంగమ్మ టిఫిన్ పని చూస్తుంటే తనతో మాట్లాడుతూ కాఫీ తాగి టైం చూసుకొని, అమ్మో నా హిట్లర్ స్టేషన్కి వెళ్ళే టైం అయింది అని అనుకుంటూ, ఇప్పటి వరకు నేను తనకి కాఫీ ఇవ్వలేదు కదా అంటూ కాఫీ కలిపి కప్లో పోసుకొని హడావిడిగా పైకి వెళ్ళింది శాంభవి. అలా వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకుంటూ, ఎన్ని చెప్పినా ఈ పరుగులు మాత్రం ఆపది శాంభవమ్మ, తన కడుపున బిడ్డ పడితే కానీ ఈ పరుగులు కట్టడి కావు అని నవ్వుకుంటూ తన పనుల నిమగ్నం అయిపోయింది రంగమ్మ. కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి తల తుడుచుకుంటున్న రుద్రాంశను చూసి, అబ్బో అప్పుడే స్నానం కూడా అయిపోయినట్టుంది అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి కాఫీ అని అంది కప్ని అతని ముందు పెడుతూ. కళ్ళు మాత్రం పైకెత్తి ఆమెను చూసి చేతిలోని టవల్ని బెడ్ మీద పడేసి ఆమె చేతిలోని కప్ అందుకొని పక్కన టేబుల్ మీద పెట్టిన ఒక్కసారిగా తన నడుము చుట్టూ చేతులు వేసి మీదకు లాక్కున్నాడు రుద్రాంశ్. అలా లాగటంతో ఒక్క ఉదుటిన అతనికి అతుక్కొని రెండు చేతులని గుండెలపై వేసి తన కౌగిలిలో బందీ అయిపోయింది. షర్ట్లెస్గా ఉన్న అతని తెల్లటి మేనిపై అప్పుడే స్నానం చేసి రావడంతో ఇంకా తడియారని జుట్టు నుంచి నీటి బిందువులు పడి తన దేహం మెరుస్తూ ఉంటే రెప్ప వేయకుండా రుద్రాన్ని చూస్తూ ఉండిపోయింది ఆమె చూపులు చూసి లోపలే నవ్వుకుంటూ, ఓయ్ అమ్మాయి మరీ అలా చూడకు, నాకు దిష్టి తగులుతుంది అని అంటాడు రుద్రాంశ్ టీజింగ్గా. ఆ మాటలకు తేరుకొని రుద్ర వైపు ఉక్రోషంగా చూసి మూతి తిప్పుకుంటూ, వదలండి నాకు పనుంది నేను వెళ్ళాలి అంది ఆ పట్టును విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ. ఆమె ప్రయత్నాలకు నవ్వుకుంటూ, కష్టపడింది చాలే కానీ నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏంటే తెగ ఓవర్ చేస్తున్నావు అన్నాడు రుద్రాంశ్. ఆ మాటలు కోపం రాగా, నేనేం చేశానంది అతని వైపు ఉక్రోషంగా చూస్తూ. ఆహా అవునా, మరి ఎందుకు నాకు దూరంగా తిరుగుతున్నావు, నాతో మాట్లాడట్లేదు అన్నాడు ఉక్రోషంతో ఎర్రబడిన ఆమె ముక్కును పట్టుకొని ఊపుతూ. ఇస్ అని ముక్కు రుద్దుకుంటూ, నేనేం దూరంగా తిరగలేదు, మీరే నన్ను దూరం పెడుతున్నారు అంది అలకగా. నేను దూరం పెడుతున్నానా, ఒకసారి నువ్వున్న పొజిషన్ చూసుకొని మాట్లాడామాట అన్నాడు రుద్ర. గాలి దూరేందుకు కూడా తావులేని వారి శరీరాలను చూపిస్తూ. అది చూసి సిగ్గుపడి తలదించుకొని, నేనన్నది ఇలా కాదు, అసలు మీరు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, అదేమంటే ప్రొఫెషన్ రెస్పాన్సిబిలిటీస్ అని అంటారు, మరి క్రిమినల్స్తోనే కాపురం చేయాలనుకుని మీకు ఈ ప్రేమ పెళ్ళి ఎందుకట అని అంటుంది వెటకారంగా. ఆమె చెప్పిన తీరుని తన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, హాహా రాక్షసి మాటలు బాగా నేర్చావు ఈ మధ్య నువ్వు అని తన బుగ్గలు లాగుతూ వెళ్ళి బెడ్ మీద కూర్చొని శాంభవిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పిల్లో కింద ఉన్న పేపర్స్ తీసి తన ముందు పెడుతూ, వీటిని ఒకసారి చూడు అన్నాడు రుద్రాంశ్. అవి రేపు మార్నింగ్ కాశ్మీర్కి బుక్ చేయబడిన ఫ్లైట్ టికెట్స్, ఊరు డేట్ చూసి మొత్తం గమనించకుండానే తిరిగి ఆ టికెట్స్ రుద్రాంశ్ చేతిలోనే పెడుతూ మాట్లాడబెట్టు మానేశారు, ఇప్పుడు కనీసం కనిపించే వీలు కూడా లేకుండా కాశ్మీర్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంది అతని మీద గయ్యమంటూ. ఆ మాటలు విని తలకొట్టుకుంటూ, ఒసే తింగరి ఏదీ పూర్తి చదువు చూడకుండా నీకు తోచింది వాగేయడమేనా అని మళ్ళీ టికెట్స్ ఆమె చేతిలో పెడుతూ, సరిగ్గా చూడు అని, అవి మనిద్దరం కాశ్మీర్ బుక్ చేసిన ఫ్లైట్ టికెట్స్ అన్నాడు రుద్రాంశ్. అది విని ఆశ్చర్యంగా టికెట్స్ తీసుకొని అందులో ఉన్న తమ పేర్లను చూసుకొని తిరిగి అతని వైపు చూసి హిహిహి అని వెరినవ్వు నవ్వుతూ సారీ అంది శాంభవి. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వి తన తల మీద చేత్తో తడుతూ, ఏడ్చావులే, దీనికేం తక్కువ లేదు, ఏది సరిగ్గా చూసుకోకుండా నోరేసుకొని పడిపోవడమేనా అంటూ తన చేతిలోని టికెట్స్ని తీసుకొని పక్కన పెడుతూ ఆమెని మరింత దగ్గరగా తనని తీసుకొని, నీకోసం ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, మరి నాకేమీ లేదా
అని అన్నాడు శాంభవిని చూసి కళ్ళెగరేస్తూ. అతని స్పర్శలో కళ్ళలో కనపడుతున్న తేడాని గమనించి వస్తున్న సిగ్గుని బుగ్గలను దాచేస్తూ ఆహా ఏం కావాలేంటి అని అందల్లరిగా. అది విని ఆమె పెదవులపైన చూపులు సారించి ఎందుకే తెలిసి కూడా ఇలా అడిగి టైం వేస్ట్ చేస్తున్నావు, త్వరగా నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి రెడీ అవుతాను. అసలే ఇవాళ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి లీవ్ కూడా అప్లై చేయాలి, చాలా పనులున్నాయి అన్నాడు రుద్రాంశ్ ఆశగా వాటిని అందుకోవడానికి ముందుకు వస్తూ. అది విని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అతను ఇంచు దూరంలో ఉండగానే టక్కున బెడ్ మీద తోసేసి లేచి నుంచొని వెనక్కి అడుగులు వేస్తూ ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు కదా, అసలే మీకు చాలా పనులున్నాయి, వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి అని అంది అందకుండా తనని ఉడికిస్తూ. ఇదంతా తను కావాలని చేస్తుందని అర్థమై ఆహా అవునా, నాకు వాటితో పాటు ఇది కూడా ఇంపార్టెంటే, కాబట్టి మర్యాదగా నా ముద్దు నాకు చెల్లించేయి అంటూ ఆమె దగ్గరికి వస్తున్న రుద్రాంశను చూసి పరుగు అందుకుంది శాంభవి. తనకి దొరకకుండా రూమ్ అంతా కూడా తిప్పించి టక్కున డోర్ తీసుకొని బయటకు వచ్చేసింది. అయినా కూడా ఏమాత్రం ఆమెని వదిలే ఆలోచన లేదని రుద్రాజ్ తాను ఎలా ఉన్నానన్నది కూడా చూసుకోకుండా శాంభవిని వెంబడించాడు. అతన్ని తప్పించుకోవడానికి బయటికి వచ్చేసిన శాంభవి అలా నవ్వుతూ పరిగెడుతూనే తను వస్తున్నాడేమో అని వెనక్కి తిరిగి చూస్తూ ఎదురుగా ఉన్న మనిషిని చూసుకోకుండా డాష్ చేసింది. అది అర్థమవగానే సారీ సారీ అంటూ తల పైకి ఎత్తిన ఆమె ఎదురుగా ఉన్న వాళ్ళని కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకొని చూస్తూ నించుండిపోతే ఆమె వెనుకే వచ్చిన రుద్రాంశ్ ఆహా దొరికావి ఇప్పుడెక్కడికి పోతావు అంటూ ఎదురుగా ఉన్న విజేంద్ర గారిని శ్యామల గారిని చూసి బొమ్మలా బిగుసుకుపోయాడు. వాళ్ళిద్దరిని వాలకం చూసి ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటుంటే ఆ నవ్వులు చూసి తేరుకొని సిగ్గుతో వాళ్ళని ఫేస్ చేయలేక శ్యామల గారి చేతిలో ఉన్న శివానిని తను తీసుకుంటూ చిన్ని పద నీకు టిఫిన్ పెడతాను స్కూల్కి టైం అవుతుంది అంటూ శాంభవి కిందకి పారిపోతే ఆమె కంగారును చూసి సిగ్గును చూసి నవ్వుకొని మళ్ళీ తల తిప్పి రుద్రాంశను చూశారు ఇద్దరు. ఆ లుక్స్ చూసి తడబడుతూ అమ్మ నాన్న మీరు ఇక్కడ అని ముక్కలు ముక్కలుగా అడుగుతున్న రుద్రాంశని చూస్తూ మేము సర్లే కానీ నువ్వెక్కడికి అలా కంగారుగా పరిగెత్తూ ఉన్నావు అని శ్యామల గారు టీజింగ్గా అడిగేసరికి అది నేను మరి స్టేషన్కి వెళ్తున్నాను అని అన్నాడు రుద్రాంశ్. అతను చెప్తున్న తీరుకి వాళ్ళు నవ్వుకుంటూ శ్యామల గారు నోటికి చేతిని అడ్డం పెట్టేసుకొని నవ్వుతుంటే హహా స్టేషన్కి ఇలా వెళ్తావా నాన్న అన్నారు విజేంద్రవర్మ గారు. తను కట్టుకున్న టవల్ వైపు చేయి చూపించి పెద్దగా నవ్వుతూ. దాంతో ఒక్కసారి తనను తాను చూసుకొని ఛా అని తన తల కొట్టుకుంటూ ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి ఇబ్బందిగా తన రూమ్లోకి పరిగెత్తాడు రుద్రాంశ్. వాళ్ళ ప్రవర్తన చూసి ముసిముసిగా నవ్వుకుంటూ కిందకి వెళ్ళారు వాళ్ళు కూడా. తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు తనని చూసి నవ్వుతూ ఉండడంతో అబ్బా అమ్మ దొరికాం కదా అని మరీ ఇలా టీస్ చేయడం ఏం బాగాలేదు అన్నాడు రుద్రాంశ్ బుగ్గమూతి పెట్టుకొని చూస్తూ. హహా అదేంట్రా ఇప్పుడు నేనేమన్నా అన్నామా, మాలో మేము నవ్వుకోవడం కూడా తప్పేనా అన్నారు శ్యామల గారు. అబ్బా అమ్మ నువ్వెందుకు నవ్వుతున్నావో అర్థం చేసుకోలేనంత మరీ చిన్నపిల్లాన్ని అయితే కాదులే నేను అంటున్న రుద్రాంశను చూస్తూ ఏమైంది బావా అత్త ఏమీ అనలేదు కదా, అయినా నువ్వెందుకు అలా అంటున్నావు, నీ మాటలు చూస్తుంటే అత్త నిన్ను ఎందుకో ఏడిపిస్తోందని మాత్రం అర్థమైంది, అసలు ఏం జరిగింది నాకు కూడా చెప్పొచ్చు కదా అని అడిగింది నందు క్యూరియాసిటీగా. అది విని తల తిప్పి నందుని చూస్తూ ఇప్పుడు నీకు అది అంత ముఖ్యమైన విషయమా, అంత అవసరమా అని అడిగాడు వెటకారం కోపం కలగలిపిన గొంతుతో. ఆ మాటలు విని నవ్వుతూ హాహా ఏంట్రా మనవడా పొద్దున్నే అంత వేడిగా ఉన్నావు ఏంటి విషయం అన్నారు బామ్మగారు. దాంతో ఆవిడ వైపు విసుగ్గా తిరిగిన రుద్రాంశ్కి తనను చూసి నవ్వుతున్న శాంభవి కనపడడంతో నన్ను వీళ్ళు ఆడుకుంటుంటే నువ్వు చూసి హాయిగా నవ్వుకుంటున్నావా, చెప్తా నీ సంగతి అనుకొని అది నన్ను అడిగే కంటే ముందుగా నీ ముద్దుల మనవరాలు తనని అడుగు చెప్తుంది బాగా అని అన్నాడు రుద్రాంశ్ శాంభవి నిరికిస్తూ. ఆ మాటకి అప్పటిదాకా నవ్వుతున్న శాంభవి టక్కున తన నవ్వు నాపేసుకొని కంగారుగా తన వంక చూస్తుంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటూ ఇప్పటిదాకా నన్ను చూసి నవ్వావు కదా, ఇప్పుడు వీళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పుకో అంటూ తన కన్ను కొట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు రుద్రాంశ్. అతను వెళ్ళిపోగానే వాళ్ళ కాన్సన్ట్రేషన్ తన మీదకి వెళ్ళడంతో అమ్మో అనుకుంటూ చిన్ని పద టైం అయింది నేను స్కూల్లో దింపేసి వస్తాను అంటూ వాళ్ళ నుంచి ఎస్కేప్ అయిపోయి శివాని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది శాంభవిని ఇరికించి బయటికి వచ్చేసిన రుద్రాంశ్ తన జిప్సీలో స్టేషన్కి స్టార్ట్ అయ్యాడు. అప్పటిదాకా ఇంట్లో జరిగిన సీన్ని లాస్ట్లో శాంభవి ఎక్స్ప్రెషన్స్ని గుర్తు చేసుకొని నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్న రుద్ర తన ఫోన్ రింగ్ అవడంతో తేరుకొని డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ని చూసి కమిషనర్ విశ్వనాథ్ గారి నుంచి వచ్చిందనుకొని ఇదేంటి సార్ని నేను ఈవినింగ్ కలుస్తానని చెప్పాను కదా, మరి ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి అనుకుంటూ కాల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని హలో సార్ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ రుద్ర ఎక్కడ ఉన్నావు అని అడిగారు ఆయన అడగడంతో నేను ఇప్పుడే స్టేషన్కి బయలుదేరాను సార్ అన్నాడు. ఓహ్ అవునా అంటూ ఇప్పుడు నువ్వు ఒకసారి నా ఆఫీస్కి రావాలన్నారు విశ్వనాథ్ గారు. అది విని అతని కనుబొమ్మలు ముడిపడగా షూర్ సార్ ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు రుద్రాంశ్ అనుమానంగా. నథింగ్ రుద్ర నీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను అంతే, నీకు స్టేషన్లో ఏమైనా అర్జెంట్ పని ఉంటే అది చూసుకున్నాక రా నో ప్రాబ్లం అని అనటంతో లేదు సార్ అలాంటిదేమీ లేదు సార్ నేను అరగంటలో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి తన జిప్సీని
కమిషనర్ ఆఫీస్ వైపు మళ్లించాడు రుద్రాంశ్. అన్నట్టుగానే అరగంటలో కమిషనర్ గారి దగ్గరికి వచ్చి, ఏమైంది సార్, ఈవినింగ్ కలవమన్నారు కదా, మళ్ళీ ఇప్పుడే రమ్మన్నారేంటి, ఏదైనా సీరియస్ మ్యాటరా అని అడిగాడు రుద్ర. చెప్తాను కానీ ముందు నువ్వు కూర్చోవయ్యా అని అనడంతో ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రుద్రాంశ్. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని టేబుల్ డ్రాలో ఉన్న ఒక ఎన్వలప్ కవర్ని తీసి అతని ముందు ఉంచాడు ఆయన. ఆ కవర్ని చూసి తిరిగి విశ్వనాథ్ గారిని చూస్తూ, ఏంటి సార్ అది అన్నాడు రుద్రాంశ్. తీసి చూడు, నీకే తెలుస్తుంది అని ఆయన అనడంతో ఆ ఎన్వలప్ని తీసుకొని ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ని చదివి మళ్ళీ తలెత్తి ఆయన వైపు చూస్తూ, సార్ ఏంటిది అన్నాడు షాకింగ్గా. అవును రుద్ర, నేను కమిషనర్గా ప్రమోట్ చేస్తూ ముంబై సిటీకి ట్రాన్స్ఫర్ చేశారన్నారు విశ్వనాథ్ గారు. కానీ సార్, మీకు తెలుసు కదా నేను హైదరాబాద్ సిటీని వదిలి వెళ్ళలేనని అంటూ. అసలు ఇదంతా ఎలా, నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి రీజన్ ఏంటి అని అడిగాడు రుద్రాంశ్. మొన్న నువ్వు పట్టుకున్న విదేశీ స్మగ్లింగ్ మాఫియాలోని ఫారినర్స్ని నైట్ సెంట్రల్ జైలు నుంచి ఎస్కేప్ చేయాలని ఎవరో ట్రై చేశారట. టైంకి మన వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళని వెంబడించారు, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. బట్ నువ్వు అరెస్ట్ చేసిన ఫారినర్స్ని మాత్రం తప్పించుకోకుండా పట్టుకోగలిగారు. కానీ వాళ్ళంత రిస్క్ చేసి ఫారినర్స్ని తప్పించాలని ట్రై చేసిన రీజన్ కోసం వాళ్ళని మన స్టైల్లో ఎంక్వైరీ చేయగా వాళ్ళది పెద్ద స్మగ్లింగ్ మాఫియా అని, అసలు వెలుగులోకి రాకుండా మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో దొరికే పురాతనమైన వస్తువులు, విగ్రహాలు, రకరకాల మెటల్స్ని గవర్నమెంట్కి కూడా తెలియకుండా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారని, దీనికి సంబంధించిన డీలింగ్స్ అండ్ ప్యాకింగ్స్ అన్నీ కూడా ముంబై సిటీలో జరుగుతాయని చాలా విషయాలు చెప్పారు. దాంతో వెంటనే మన టీం హై అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళంతా ఇమీడియట్గా మీటింగ్ అరేంజ్ చేశారు. వాళ్ళని పట్టుకున్న నువ్వైతేనే ఈ కేసుని కరెక్ట్గా డీల్ చేయగలవని అందరూ ఫిక్స్ అయ్యి నిన్ను కమిషనర్గా ప్రమోట్ చేస్తూ ముంబై సిటీకి ట్రాన్స్ఫర్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. అదిగో దాని ఫలితమే ఇది. పైగా నీకు ఎక్కువ టైం కూడా లేదు, ఇలా 4 రోజుల్లోనే నీ జాయినింగ్ అంటూ ముగించారు విశ్వనాథ్ గారు. ఆయన చెప్పిందంతా విని, ఆహా అలా కాదు సార్, నాన్నగారు ఇప్పుడే తిరిగి వచ్చారు కదా, అండ్ ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు నా ట్రాన్స్ఫర్ వల్ల వాళ్ళని ఇబ్బందులు పడిస్తే వద్దు సార్, ఇప్పుడు నేను అంత రిస్క్ తీసుకోలేను అన్నాడు రుద్రాంశ్. అది కాదు రుద్ర, మొదట వాళ్ళు నాకు ఈ విషయం చెప్పగానే నేను అదే అన్నాను, నువ్వు హైదరాబాద్ వదిలి వెళ్ళడానికి ఇష్టపడవని. కానీ వాళ్ళు ఆ మాఫియా గురించి అన్ని డీటెయిల్స్ చెప్పాక నాకు కూడా ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలా ఈ కేసుని నువ్వైతేనే కరెక్ట్గా డీల్ చేయగలుగుతావు. ఈ మాఫియా వెనుకున్న దేహద్రోహులను కనిపెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి సత్తా నీ దగ్గరే ఉంది. అందుకే ఇంత ఇదిగా అడుగుతున్నాను. ఇది నా ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అనుకో అన్నారు విశ్వనాథ్ గారు. చచ్చా, మీరు అలా అనకండి సార్ అని కాసేపు ఏదో ఆలోచించి, ఓకే సార్, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. బట్ మీరు అన్నట్టు కమిషనర్గా కాదు, అండర్ కవర్ ఆఫీసర్గా. నేను ఈ కేసు టేకప్ చేసినట్టు ఎక్కడ అఫీషియల్గా లీక్ చేయకండి. అండ్ నాకు ఈ ట్రాన్స్ఫర్ కూడా వద్దు. నేను కేవలం ఈ కేసు కంప్లీట్ చేసే వరకు మాత్రమే అక్కడ ఉంటాను. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడే నా పోస్ట్లోనే కంటిన్యూ అయిపోతాను అన్నాడు రుద్రాంశ్ తన నిర్ణయాన్ని చెప్తూ. అతను చెప్పిందంతా విని, ఓకే రుద్ర, సరే, ఈ విషయంలో నేను కూడా నిన్ను ప్రెజర్ చేయను అండ్ నీ నిర్ణయాన్ని హై అథారిటీస్ కూడా ఇన్ఫామ్ చేస్తాను అన్నారు ఆయన. అది విని, ఓకే సార్, వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేకపోతే 4 రోజుల తర్వాత కాదు, రేపే నేను ముంబై బయలుదేరుతాను అని చెప్పి, ఇక నేను వెళ్ళొస్తాను సార్ అంటూ లేచి గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు రుద్రాంశ్. వెళ్తున్న అతని వైపు చూసి నవ్వుకుంటూ, హాహా, నీలోని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే తత్వమే నాకు నచ్చే, నీకు ఇలా కనెక్ట్ అయిపోయాను. నువ్వు యూనిఫామ్లో ఉంటేనే నిన్ను ఆపటం కష్టం. ఇప్పుడు నువ్వు అండర్ కవర్లో వెళ్తే ఇక నేను ఎదుర్కొనే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా జాలేస్తోందని నవ్వుతూ రుద్ర చెప్పిన విషయాన్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేసే పనిలో పడ్డారు విశ్వనాథ్ గారు. తర్వాత వాళ్ళు రుద్రాంశ్ చెప్పిన దానికి ఓకే అనడంతో ఆ విషయం తనకి ఫోన్ చేసి చెప్పారు విశ్వనాథ్ గారు. సాయంత్రం తన డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన రుద్రాంశ్ శాంభవి తప్ప మిగిలిన వాళ్ళందరూ హాల్లోనే ఉండడం చూసి కాసేపు వాళ్ళతో మాట్లాడి అండర్ కవర్ అని చెప్పకుండా కేవలం ఒక కేసు పని మీద కొన్ని నెలలు ముంబై వెళ్తున్నట్టుగా చెప్పాడు. కథ ఇంకా ఉంది. హనీమూన్కి వెళ్దామని ఆశ చూపించిన పాపం శాంభవికి ఇప్పుడు ఈ విషయం విని ఎలా ఫీల్ అవుతుంది? రుద్రాంశ్ ఇప్పుడు అండర్ కవర్ కోసం ముంబై వెళ్తున్నాడు. అక్కడ తను ఎదుర్కోబోయే పరిస్థితులు ఏంటి? అసలు రుద్రాంశ్ వదిలిపెట్టిన ఆ శత్రుశేషం ఎవరు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.